నంద్యాల వీధుల్లో రెండు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. కానీ ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షం పాత్రేంటో అంతుచిక్కటం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయి పరిణామాలు చూస్తుంటే బీజేపీ, వైసీపీ దగ్గరవుతున్నట్టే ఉంది. మరి మైనార్టీలు ఎక్కువగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది? నంద్యాల ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే సీఎం చంద్రబాబు 2 సార్లు నంద్యాలను చుట్టేసి రాగా ఆ తర్వాత లోకేష్ కూడా టూరేసొచ్చారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి టీడీపీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు నంద్యాలలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ప్రచార సరళిని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా తన పార్టీ అగ్రనేతలను నంద్యాల బాట పట్టేలా చేసింది. ఇక శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బహిరంగ సభ పెట్టిన జగన్ తనదైన శైలిలో అధికార పార్టీ మీద విరుచుకుపడ్డారు. 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నంద్యాలలోనే ఉండి ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో నంద్యాల ఉప ఎన్నిక రాజకీయం మరింత హీటెక్కనుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన పార్టీ అభ్యర్థిని ప్రకటించి ఉప ఎన్నికల బరిలోకి దూకింది. నంద్యాల ఉప ఎన్నికల్లో మొత్తంగా ప్రధాన పార్టీల సందడి కనిపిస్తున్నా బీజేపీ హడావుడి మాత్రం పెద్దగా లేదు. ప్రస్తుతం అటు ఎన్డీఏలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా కలిసే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడిన పరిస్థితి. బీజేపీ నెమ్మదిగా టీడీపీకి దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పార్టీలోని కొందరు నేతలు వైసీపీని తమ పార్టీకి దగ్గర చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ రామ్నాథ్ కోవింద్ కాళ్లకు నమస్కరించడం వంటి సంఘటనలు చూస్తుంటే వైసీపీ కూడా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో ఈ ఉప ఎన్నికలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోందనే అంశం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తుందా, లేక భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని సైలెంట్ గా ఉండిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నంద్యాల నియోజకవర్గంలో ముస్లింలు, ఎస్సీ వర్గాల ఓటర్లు గణనీయంగా ఉన్నారు. సైద్ధాంతికంగా ఈ రెండు సామాజిక వర్గాలు బీజేపీకి దూరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పాత్ర ఏమిటనే దానిపై అటు అధికార పార్టీలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ చర్చ జరుగుతోంది. బీజేపీ ఎవరికి అనుకూలంగా ప్రచారం చేస్తే ఆ పార్టీకి వ్యతిరేక ఓట్లు ఒకటయ్యే అవకాశం లేకపోలేదనే అంచనా కూడా ఉంది. ఇది ప్రధాన పార్టీలకు సంకట పరిస్థితి అని చెప్పాలి. దీంతో బీజేపీ నంద్యాల బై ఎలక్షన్ సమయంలో ఎలా వ్యవహరించబోతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఇదే నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి 30,000 ఓట్లున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారనేది మరో ఆసక్తికర అంశం. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల రాజకీయంలో ప్రధాన పార్టీల ప్రచారం ఒక ఎత్తైతే బీజేపీ, జనసేన పార్టీల వైఖరి ఏ విధంగా ఉండబోతోంది అనేది రాజకీయ పక్షాల్లో ఉత్కంఠను రేపుతోంది.